ఆరు. ఈరోజు ఏం చేయాలి లంచ్ బాక్స్లోకి చెప్పు. ఇంకేమి ఇష్టం? చికెన్. ఈరోజు చికెన్ లేదు ఇంట్లో. పాస్. సరే ఈరోజు నేను ఆలుగడ్డ ఫ్రై అన్నం పెడతా, ఓకేనా? హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పొటాటో రైస్ చేద్దామని, పొటాటో ఫ్రై, వైట్ రైస్, పొటాటో ఫ్రై చేద్దామని వీడియో అయితే తీస్తున్నానండి. మామూలుగా అయితే పోపు గింజలు వేసాను, అయితే ఒకటే గ్రీన్ చిల్లీ ఇట్లా నిలువుగా కోసానండి. ఇప్పుడైతే ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడైతే 1 టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ ఏమి తీసుకోవట్లే అండి, నేను పొటాటోస్ అయితే స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నా, నీళ్ళలో వేసానండి. మళ్ళీ బ్లాక్ కలర్లో అయిపోతాయని ఇది ఇందులో నూనెలో వేసేద్దాం. నూనె కొంచెం ఎక్కువ పోసానండి, కొంచెం ఎక్కువ కాదు. ఇప్పుడైతే పొటాటో పీస్ని ఇంకా మంచిగా కలుపుకుందామండి. చాలా సన్నగా కట్ చేశాను. ఇప్పుడైతే ఫ్లేమ్ అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ ఇట్లా లిడ్ పెట్టి కర్రీ పొటాటోస్ పీసెస్ని అయితే మగ్గనిద్దాం. మనం మళ్ళీ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడైతే ఇంకా మగ్గుతాము. మళ్ళీ కాసేపు లిడ్ పెట్టి ఉడకబెడతామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి కర్రీ. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాం కదండి, మంచిగా ఇలా అయితే మనకి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇంకొక 5 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత మనం సాల్ట్, కారం వేసుకుందామండి. ఇంకా పైన కొంచెం కుదిరితే జీలకర్ర మెంతుల పొడి ఒక చిన్న టీ స్పూన్లో హాఫ్ అట్లా వేయొచ్చండి. మన ఆలుగడ్డ ఫ్రై అయితే దాదాపు రెడీ అయినట్టే అండి. ఇంకా ఇప్పుడైతే మనం సాల్ట్, కారం వేద్దామండి. వేస్తే మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ.
ఒక చిన్న టీ స్పూన్లో సగం ఆవపొడి, జీలకర్ర మెంతుల పొడి వేసినా కమ్మగానే ఉంటుందండి. సాల్ట్ అయితే వేసానండి. కారం వేస్తాను. 3 మ్యాంగో పికిల్లో కారం మిగిలిందండి, అదే వాడుతున్నాయి ఈ మధ్య. ఇది బాబు కోసం చేస్తున్నా కాబట్టి తక్కువ కారం వేయాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేస్తున్నా అండి. మన ఆలుగడ్డ ఫ్రై అయితే రెడీ అండి. ఇట్లా కొంచెం గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకుంటే మన ఆలుగడ్డ ఫ్రై రెడీ. చూసారు కదండి. ఒక 2 మినిట్స్ ఉండి మనం ఆఫ్ చేద్దామండి. కారం అవి ఏమైనా ఉంటే పచ్చివాసన పోతుంది. ఇంకా ఇటు పక్కకి వైట్ రైస్ అయితే కుక్ చేసి పెట్టానండి. ఒక బాక్స్లోకి కలిపి ఇచ్చేసేయాలి. బాబాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేస్టీ అమ్మే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.